Hello, my dear student. Present I am explain random variables and discrete random variable problems. So already explained random variables మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ వన్ టైం రివిజన్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూద్దాం. ఓకే, సో లిజన్ అండ్ కేర్ఫుల్లీ. See what random variables we have, the two types of random variables. One of the continuous random variable, another one is the discrete random variables అనమాట. అంటే random variables టూ ఉంటాయి. ఓకే, ఒకటి ఏమిటి, ఒకటి కంటిన్యూస్, అనదర్ వన్ ఈజ్ ద డిస్క్రిట్. ఓకే, ఇది ఒక ఫంక్షన్ను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై యాక్సిస్ అనేది ఫంక్షన్ అయ్యిందనుకోండి, ఎక్స్ యాక్సిస్ అనేది వేరియబుల్ అవుతుంది అనమాట. ఈ వై యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్కి మధ్య రిలేషన్ మనం తీసుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్ పైన ఫ్రీక్వెన్సీను లేదా టైం కానీ, వై యాక్సిస్ పైన యాంప్లిట్యూడ్ అనేది మనం రిప్రజెంట్ చేసుకున్నట్లయితే ఇవి కంటిన్యూస్గా టూ టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, అనదర్ వన్ ఇస్ ద డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ప్రతి ఇన్స్టంట్ ఆఫ్ టైం దగ్గర, అంటే కౌంటింగ్ నంబర్స్ మళ్ళీ డెసిమల్ నంబర్స్ ప్రతి పాయింట్ దగ్గర మనకు యాంప్లిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే కౌంటింగ్ నంబర్స్ దగ్గర మాత్రమే యాంప్లిట్యూడ్స్ ఉంటాయి, రిమైనింగ్ చోట్ల జీరో అయిపోతుంది. ఓకే, ఇలా ఉంటే దాన్ని ఏమంటారు, డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. ఓకే, ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి టూ టైప్స్, కంటిన్యూస్ అండ్ డిస్క్రిట్ అనమాట. డెసిమల్ పాయింట్స్, కౌంటింగ్ నంబర్స్ అన్ని చోట్ల కూడా మనకి యాంప్లిట్యూడ్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఒకవేళ అలా లేకపోతే ఓన్లీ కౌంటింగ్ నంబర్స్ అంటే 1 2 3 4 5 ఆ పాయింట్స్ దగ్గర మాత్రం యాంప్లిట్యూడ్ ఉంటే దాన్ని డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. సో ఇక్కడ ఏ ర్యాండమ్ వేరియబుల్ యూజువల్లీ రిటర్న్ యాజ్ ఎక్స్ ఈజ్ వేరియబుల్ హూస్ పాసిబుల్ వాల్యూస్ ఆర్ న్యూమరికల్లీ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ phenomena. Okay, there are two types of random variables. Okay, continuous and discrete. Okay, so discrete random variables, a discrete random variable is one which may take on only, okay, countable numbers. Discrete random variables 0 1 2 3 4 ఇలా కౌంట్ చేయడానికి వీలుగా ఉంటాయి. Discrete random variables are usually but not necessarily counts. Okay, for example, number of children in family, ద ఫ్రైడే నైట్ అటెండ్స్ ద సినిమా, ఇలాగ కౌంట్ ఉండాలి. అదే ఒక కాయిన్ ఎగరవేస్తే మనకి ట్రైలా లేదా హెడ్స్ వస్తాయి, ఇటు కౌంట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అట్లా కొన్ని బల్బ్స్ ఆన్ చేసామనుకో ఎన్ని లైట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి, ఎన్ని ఫెయిల్యూర్ అయినాయి, వీటిని కౌంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేషెంట్స్ హాస్పిటల్స్లో ఎంతమంది అటెండ్ అయినాడు, డాక్టర్స్ ఎంతమంది అటెండ్ అయ్యి, ఇలా కౌంట్ చేయడానికి వీలుగా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనకు డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్ కిందకే వస్తాయి. ఓకే, సో డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ మనకి డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనే దాన్ని క్యాపిటల్ ఎక్స్గా తీసుకుంటాం. దాంట్లో స్మాల్ వేరియబుల్స్ ఏమంటామంటే x1 x2 x3 అనుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ ప్రాబిలిటీస్, అంటే p ఆఫ్ x1 ప్రాబిలిటీ, p ఆఫ్ x2 ప్రాబిలిటీ, p ఆఫ్ x3 అనేది ప్రాబిలిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి xi అనేది హైయెస్ట్ వేరియబుల్ అయితే pi అనేది దాని యొక్క ప్రాబిలిటీ అవుతుందన్నమాట. యు సీ ద హార్జాంటల్గా మనం ఇట్లా రాసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు x1 x2 x3 ప్రాబిలిటీ p1 p2 p3గా తీసుకోవచ్చు. ఎవరి ప్రాబిలిటీ pi ద నెంబర్ ఆఫ్ బిట్వీన్, ఎప్పుడు కూడా ప్రాబిలిటీ అనేది 0కి 1కి ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది. ద సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఈజ్ 1, ఎప్పుడు కూడా దాని యొక్క ప్రాబిలిటీ యాడ్ చేసిన, అంటే ఏమి, ఇవన్నీ ప్రాబిలిటీస్ యాడ్ చేసినా కూడా మనకి 1 అవుతుంది. ఫైండింగ్ ప్రాబిలిటీ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం దీంట్లో. అదే పర్టికులర్ వాల్యూ దగ్గర ఎంత ప్రాబిలిటీ ఉంది, ఎంత ఈవెంట్ ఉన్నప్పుడు ఎంత ప్రాబిలిటీ ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, యు సీ ద అనదర్ కాన్సెప్ట్. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రోలింగ్ ఏ డైస్ తీసుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది. ఇఫ్ యూ రోల్ ద పేర్స్ ఆఫ్ డైస్, రికార్డ్ సమ్ ఆఫ్ ఈచ్ ట్రైల్ ఆఫ్టర్ ద ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, యువర్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి అప్రాక్సిమేట్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, అంటే ఇప్పుడు డైస్ తీసుకున్నా లేదా కాయిన్ తీసుకున్నా ప్రతిదానికి ప్రాబిలిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైస్ తీసుకుంటే 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి 1 2 3 4 5 ప్రతిదానికి ప్రాబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాయిన్ తీసుకుంటే హెడ్కి టైల్కి ప్రాబిలిటీ అనేది తీసుకోవచ్చు. కాబట్టి రోలింగ్ డైస్ అన్నాడు. ఓకే, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబిలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. యు సీ ద అనదర్ కాన్సెప్ట్. డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ చూడండి, డిస్క్రిట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే x1 x2 x3 అండ్ p1 p2 మనం రిప్రజెంట్ చేసుకుంటాము. ఎవరి ప్రాబిలిటీ అనేది మనకు 0 1కి ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది. సమ్ ఆఫ్ ప్రాబిలిటీ 1 అవుతుంది, ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ ఇది. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్.
ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమి? ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అసోసియేటెడ్ విత్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాసిబుల్ వాల్యూస్. కన్సిడర్ టాసింగ్ ఎ ఫెయిర్ కాయిన్స్ ఆఫ్ 3 టైమ్స్. ఒక కాయిన్ని 3 టైమ్స్ ఎగురవేసినాము. మనకు డిఫైన్డ్ ఎక్స్ ద నంబర్ ఆఫ్ హెడ్స్. 3 టైమ్స్ ఎగరవేసినప్పుడు మనకు నంబర్ ఆఫ్ హెడ్స్ ఏ విధంగా వస్తాయి, వాటి యొక్క ప్రాబబిలిటీ అనేది మనం ఎలా కనుక్కోవాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకవేళ 3 టైమ్స్ ఎగరవేసినప్పుడు అన్ని టైల్సే పడినాయి. 3 టైమ్స్ ఎగరేస్తే 3 టైమ్స్ మనకి టైల్ పడింది అనుకోండి, అప్పుడు టీ వస్తుంది. ఒకవేళ ఇన్కేస్ సెకండ్ టైం ఎగరవేసినప్పుడు ఒక హెడ్ పడి 2 టైల్స్ పడవచ్చు కదా. అనదర్ టైం ఏం చేయొచ్చు, ఫస్ట్ టైం టీ పడవచ్చు, తర్వాత హెచ్ పడవచ్చు, టీ పడవచ్చు. సెకండ్ టైం 2 టైమ్స్ టైల్ పడి అనదర్ హెడ్ పడవచ్చు. అదేవిధంగా హెచ్ టీ అన్నాడు. హెచ్ అంటే ఏమి? 2 టైమ్స్ హెడ్, 1 టైం టైల్ పడవచ్చు. అంటే 3 టైమ్స్ కదా యాక్చువల్గా మనకు. అదేవిధంగా హెచ్ పడవచ్చు, హెచ్ పడవచ్చు. లేదు ఒకేసారి 3 హెడ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమన్నాడు, ద నంబర్ ఆఫ్ హెడ్స్ అన్నాడు. నంబర్ ఆఫ్ హెడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హెడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి చూడండి వాల్యూస్ ఇక్కడ దీనిలో హెచ్ అనేది లేదు, మిస్ అయింది కాబట్టి అన్ని టైల్ పడినాయి కాబట్టి 0 అనమాట. ఇక్కడ 1 టైం హెచ్ పడింది కదా చూడండి, దీనిలో ఒక హెచ్ ఉంది, దీనిలో ఒక హెచ్ ఉంది, దీనిలో ఒక హెచ్ ఉంది కాబట్టి 1 అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమి హెచ్లు ఎన్ని ఉండే మనకి 2 హెచ్ఎస్ వచ్చినాయి కాబట్టి 2 అనమాట. దీనిలో 3 హెచ్ఎస్ వచ్చాయి కాబట్టి 3. సో ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ ఏముంది మనకి ఇక్కడ? ప్రాబబిలిటీ అనేది మనకి ఇక్కడ టోటల్గా ఏం చేసాము, ఇక్కడ 2 టైమ్స్ కదా, అంటే 3 టైమ్స్ ఎగరేసాం కాబట్టి n = 3. కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి 2 క్యూబ్ అంటే ఏమి? 8 అనమాట. ఓకే, 0 వచ్చే అవకాశం ఎప్పుడుంది మనకి? 1 టైం పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ 1/8 అనమాట. ఇక్కడ హెచ్లో మనకి చూడండి, ఇక్కడ మనకు 3/8 కదా, మనకి 3/8 అంటే 3 పాసిబిలిటీస్ అంటే 1, ఇది 2, ఇది 3 అంటే 3/8 పాసిబిలిటీ. 1 వచ్చే అవకాశం ఉంది, 3/8 పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇక్కడ చూడండి ఇది 1, 2, 3 అంటే 2 హెడ్స్ వచ్చే అవకాశం ఎప్పుడు ఉంది మనకు? 3/8 ఉంది. అదేవిధంగా హెచ్ వచ్చే అవకాశం ఎప్పుడు ఉంది నీకు? 1/8 ఉందన్నమాట. సో కాబట్టి దీన్ని y యాక్సిస్ అంటారు, దీన్ని x యాక్సిస్ అంటారు. మనకు అవకాశం ఇక్కడ x = 1, 2, 3 అనేది x యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తే మనకు వచ్చే ప్రాబబిలిటీ అనేది y యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ 0, 1 టైమే కాబట్టి ఇది 1. నెక్స్ట్ అదేవిధంగా ఇది కూడా 1/8 కాబట్టి ఇక్కడ ఉంటుంది. సో ఇవి రెండు 3/8 కావచ్చు, సేమ్ యాంప్లిట్యూడ్స్ అనమాట ఇవి. ఈ విధంగా మనము కాయిన్ని 3 టైమ్స్ ఎగురవేసినప్పుడు హెచ్ పైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అలా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ టైల్ అడిగారు అనుకోండి, సేమ్ టీస్ 3 టైమ్స్ రావచ్చు, లేదా 2 టైమ్స్ రావచ్చు. ఓకే, అదేవిధంగా 3 టైమ్స్ కూడా రావచ్చు, 2 టైమ్స్ హెడ్ రావచ్చు, 2 టైమ్ టైల్ కూడా రావచ్చు. సేమ్ ఇదే డేటా వస్తుంది. ఓకే, సో ద మీన్ ఆఫ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ద మీన్ ఆఫ్ ఎనీ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ an యావరేజ్ ఆఫ్ ద పాసిబుల్ అవుట్కమ్స్ విచ్ ఈచ్ అవుట్కమ్ వెయిటెడ్ బై ద ప్రాబిలిటీ. అంటే ప్రతి ర్యాండమ్ వేరియబుల్కి అవుట్కమ్ యొక్క ప్రాబిలిటీ వెయిటెడ్ మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో గివెన్ డేటా అనేది ఇలా వస్తాడు, x1, x2, x3 ఇస్తాడు, ప్రాబిలిటీస్ p1, p2 ఇస్తాడు. సో ఫైండ్ ద మీన్ కనుక్కోవాలంటే ఆల్రెడీగా మీకు స్టాటిస్టిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీన్ ఇక్కడ ఏం చేస్తారంటే మ్యూతో రిప్రజెంట్ చేస్తారు, అంటే దాన్ని ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అని కూడా అంటారు. ఇప్పుడు ఏం చేస్తావు, x1 × p1 + x2 × p2, x3 × p2 అప్లై చేసి యాడ్ చేసి వీటి సమ్ చేస్తే దాన్నే మీన్ అంటారు, మీన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్స్. ద డెఫినేషన్ ఆఫ్ ద వేరియన్స్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్ సిమిలర్ టు ద డిఫైన్డ్ as the variance of set of quantitative data if the standard deviation. అంటే ప్రతి వేరియబుల్కి ఎంత డీవియేషన్ ఉందో మనం కనుక్కోవడానికి స్టాండర్డ్ డీవియేషన్ వాడతారు. సేమ్ గివెన్ డేటా ఇక్కడ కూడా అంతే వాల్యూస్ x1, x2, x3 ఇస్తాడు, ప్రాబిలిటీస్ p1, p2, p3 అనేది ఉంటుంది. దానికి మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ దట్ μx అండ్ ద మీన్ ఆఫ్ x, ద వేరియన్స్ ఆఫ్ x ఈజ్, వేరియన్స్ ఆఫ్ x అంటే ρx² అంటే ఏమి ఇక్కడ మ్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మ్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. μx అంటే ఏమి? మీన్ వాల్యూ కనుక్కోవాలి. ప్రతి మీన్ వాల్యూ కూడా x1లో సబ్ట్రాక్ట్ చేయాలి, x2లో సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వాటిని స్క్వేర్ వెళ్ళి ఇవన్నీ కూడా యాడ్ చేసినట్లయితే మనకు ఫైనల్గా వేరియన్స్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద వేరియన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి. ఇక్కడ మనకు
ప్రాబ్లమ్స్ ఇన్ ఏ టాసింగ్ ఏ కాయిన్ 2 టైమ్స్, అంటే కాయిన్ని 2 టైమ్స్ మనము ఎగరవేసాం. ఓకే, టాస్ చేసాము. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 2 టైమ్స్ ఎగరవేసినప్పుడు ఏమొస్తాయి మనకి, టీటీ రావచ్చు, లేదా హెచ్టీ రావచ్చు, టీహెచ్ రావచ్చు, హెచ్హెచ్ రావచ్చు. అంటే 2 టైల్ పడవచ్చు, ఒక హెడ్ ఒక టైలు, ఒక టైలు ఒక హెడ్ పడవచ్చు, 2 హెడ్స్ పడవచ్చు కదా. కాబట్టి ఇక్కడ దీనిలో హెచ్ అనేది లేదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో కాబట్టి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి నీకు, టైల్ 1/2 పడవచ్చు, ఇది టీ అనేది 1/2 పడవచ్చు, కాబట్టి 1/4. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో గెట్టింగ్ 1 హెడ్ వచ్చిందా లేదా. సో కాబట్టి ఇదేమి 1/4 ప్లస్ 1/4, 1 హెడ్. ఓకే, నెక్స్ట్ అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ గెట్టింగ్ 2 హెడ్స్ కాబట్టి 1/4. ఓకే, అంటే ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి 1/2 అనమాట. ఓకే, ఇక్కడ టైల్ ఎలా ఉంది నీకు, టీటీ అంటే 1 టైం కదా, ఇది 1 టైం కాబట్టి 1/4 వస్తుంది. ఓకే, దస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి. సో మనకు వచ్చిన వాల్యూస్ 1/4, 1/2, 1/4 కాబట్టి యూ రైట్ ద టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ద టేబుల్. సో ఇక్కడ ఏమి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, అంటే హెడ్ అసలు లేనిది 0, 1 హెడ్ ఉండేది 1, 2. ఓకే, ఇవన్నీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 0, 1/4 ఇది 1, 1/2 ఇది 1/4. ఓకే, అవన్నీ మనం అది క్రియేషన్ ఆఫ్ ద టేబుల్ ఫర్ ద probability. Okay, you see let the x denotes the number of heads in a single toss. చూడండి ఇక్కడ let x denotes the number of heads in a single toss of 4 pair coins. Determine x less than 2 and p1 less than x less than or equal 3. Okay, so required table first of all 4 pair coins ఉన్నాయి. ఏమి చూడండి, x denote the number of heads అన్నాడు, a single toss. ఓకే, 4 ఫెయిర్ కాయిన్స్ అన్న 4 కాయిన్స్ ఉన్నాయి, వాటిని ఎగరవేసినప్పుడు దాని యొక్క టేబుల్ ఎలా ఉంటుంది వాటి కనుక్కోవాలి. సో మనకు ఇక్కడ ఏమన్నాడు, హెడ్ వచ్చేవి 4 కాయిన్స్ మనకి హెడ్ వచ్చినాయి అనుకోండి 4 వస్తుంది. ఓకే, 3 టైమ్స్ హెడ్ పడవచ్చు, 2 టైమ్స్ హెడ్ పడవచ్చు, 2 వస్తాయి అనమాట అప్పుడు. ఓకే, నెక్స్ట్ 1 టైం హెడ్ 0. ఓకే, టోటల్గా ఏమొస్తుంది మనకి 2/4 అనమాట. 2/4 అంటే 2 × 2 × 2 16 వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ టైయింగ్ ఏముంటుంది, 16 ఉంటుంది. సో కాబట్టి మనకు ఇవి ఫెయిర్ ఆఫ్ కాయిన్స్. సో కాబట్టి ర్యాండమ్ వేరియబుల్స్ అనమాట. అంటే 4 కాయిన్స్ మనకి ఏం రావచ్చు, హెచ్ 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 4 టైమ్స్, లేదా 3 హెచ్ఎస్ రావచ్చు. ఓకే, అదేవిధంగా 2 హెచ్ఎస్ రావచ్చు. ఆ టేబులే ఇది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2 అన్నాడు. అంటే లెస్ దాన్ 2 అంటే 2 కన్నా స్మాల్ వాల్యూస్ యాడ్ చేసుకోవాలని అర్థం. అంటే ఏమి, 2 కన్నా స్మాల్ ఏమవుతుంది, 0, 1 కాబట్టి 1/16 ప్లస్ 4/16 యాడ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇన్ బిట్వీన్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 3 అన్నాడు. అంటే 1 అబవ్ 3 వరకు. ఓకే, 1 అబవ్ అంటే ఏమి, పి ఆఫ్ 2 ప్లస్ పి ఆఫ్ 3 యాడ్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమి 6/16 ప్లస్ 4/16 యాడ్ చేస్తే 5/8. Okay, you see the one of the die problem, 2 dice are thrown. 2 dice మనం త్రో చేసాము. let x assigning each a, b is the s of the sample అన్నాడు. the maximum of the number of, that is x, a, b, maximum a, b. find the probability distribution x is the random variables. x of s is equal to dice ఏముంటాయి, 6 ఉంటాయి కదా. సో కాబట్టి అక్కడ 2 డైస్ అన్నాడు. ఓకే, 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6² అంటే నీకు 36 వస్తుంది టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. సో కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వచ్చి 36. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కెన్ బి 1, 2, 3, మ్యాక్సిమం 1 to 6 ఉంటుంది కాబట్టి a, b, మ్యాక్సిమం a, b అనమాట. సో ఇక్కడ ఏమి 1, 1 రావచ్చు కదా, 2 డైస్ కాబట్టి 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. నెక్స్ట్ అదే 2, 1, 2, 3, 2, 4, 2, 5, 2, 6. అదేవిధంగా 3, 1, 3, 2, 3, 4, 3, 5, 3, 6 రావచ్చు. అదే 4, 1, 4, 2, 4, 3 ఇలాగా మనకు రావచ్చు అనమాట. 1, 1 కానీ 2, 2 కానీ ఇలాగా. ఓకే, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1/36. సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 2 ఫేవరబుల్ కేసెస్ అయిందనుకో, 2, 1, 2, 2, 1, 2. ఓకే, 2 ఉండే కేసెస్ ఏమున్నాయి. సో 2 అనేది 2, 1 వస్తుంది, 2, 2 వస్తుంది, 1, 2. సో కాబట్టి పి ఆఫ్ 2 కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ అంటే 3 ఉండే కదా,
3 అవుట్కమ్స్ కాబట్టి 3/36. నెక్స్ట్ ఒకవేళ 3 కాంబినేషన్ వచ్చేది 3,1 ఉంది, 1,3 ఉంటుంది, 2,3, 3,2, 3,3. ఓకే, టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ 5 ఉన్నాయి. సో కాబట్టి 5/36. మ్యాక్సిమం 4తో ఉన్నది. సో 4,1, 4,2, 4,3, 4,4. ఓకే, సో 4. నెక్స్ట్ అలాగే 5తో 5,1, 5,2, 5,3, 5, అట్లా 5 వరకు వెళ్తారు. అదేవిధంగా మనకి 6 అనుకున్నాడు అనుకోండి, 6తో మనకు 1,6, 6,1, 2,6, 6,2 అన్నీ యాడ్ చేస్తే 11 వస్తాయి. సో ఇవన్నీ కూడా మనము టేబుల్లో మనము రాసుకున్నట్లయితే మనకి 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ p(x) 1/36, 3/36, 5 అని రాసుకోండి. వీటి యొక్క ప్రాబిలిటీ అంటే 1 × 1/36, 2 మీన్ కనుక్కోవాలి కదా మనం. మీన్ కనుక్కోవాలంటే ఏమి, ఇవన్నీ ప్రాబిలిటీస్ అనమాట. ఇది వేరియబుల్స్, ఇవి ప్రాబిలిటీస్. సో కాబట్టి మీన్ కనుక్కోవాలి కాబట్టి మీన్ వాల్యూ ఏమి x × p(x) కదా. సో 1 × 36, 1/36, 2 × 3/36, 3 × 5/36, 4 × 7/36 ఇవన్నీ యాడ్ చేస్తాం. మరి యాడ్ చేస్తే దిస్ ఈజ్ ద మీన్. ఓకే, సో మీన్ మనకు ఫైనల్గా ఆన్సరు క్యాల్సిలో అప్లై చేస్తే మనకు ఇవంతా వస్తుంది. అదేవిధంగా వేరియన్స్ కనుక్కోవాలి. వేరియన్స్ అంటే ఏమి, సిగ్మా ఈజ్వల్ టు 1 to 6 అంటే px² - μ². ఓకే, సో మనకు ఆల్రెడీగా మనకు ఇక్కడ చూడండి 1/36 ఇంటూ మనకు టేబుల్లో ఇది. సో చూడండి ఇక్కడ మీన్ కనుక్కోవాలంటే ఇది 1² × 1/36, 2² × 3/36, 3 × 3² × 5/36 ఇవన్నీ కూడా డేటా మనం అప్లై చేసినట్లయితే మనకు వేరియన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు వేరియన్స్ అనేది వచ్చేసింది. ఇక మీన్ ఆల్రెడీగా మీరు ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి మ్యూ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం 4.47. అది తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, 1.9912 వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ ర్యాండమ్ వేరియబుల్ x హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబిలిటీ. సో ఇక్కడ x అనేది ఇచ్చాడు, ప్రాబిలిటీ ఇచ్చాడు, వేరియబుల్ ఇచ్చాడు అండ్ ప్రాబిలిటీ. ఓకే, దీనిలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్మైన్ ద k కనుక్కోవాలన్నమాట. సో కాబట్టి ఎవాల్యూట్ p(x) < 6 కనుక్కోవాలి, p(x) > 6 కనుక్కోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకు p(0 <x) < 5, p(0 < x) < 4 అనేది కనుక్కోవాలి. అదేవిధంగా ఇఫ్ p(x) < k 1/2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్, డిటర్మైన్ ద డిస్ట్రిబ్యూషన్, మీను వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు k వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 కదా, 0కి 1కి ఇన్ బిట్వీన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ p(x) అంతా యాడ్ చేయండి. 0 + k + 2k + 2k + 3k + k² + 2k² + 7k² + k దట్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ చేస్తే మనకు k వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి k వాల్యూ ఏమొచ్చింది మనకి 0.1 వచ్చింది. సో ఏదైనా నెగిటివ్ వాల్యూ వస్తే నెగ్లెక్ట్ చేయండి. తర్వాత ఏమన్నాడు, p(x) < 6 అన్నాడు. అంటే 6 బిలో ఉన్నవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే p(x) = 0, p(x) = 1, p(x) = 5 వరకు మనం అన్ని యాడ్ చేసేసేయండి. తర్వాత మనకి k వాల్యూ తెలుసు కాబట్టి 0.1 k ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఫైనల్గా 0.081 వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ p(x) > 6 అయిందనుకోండి, అంటే 6 కన్నా గ్రేటర్ దాన్ అయినప్పుడు 1 - p(x) < 6 సపరేట్ చేస్తే అయిపోతుంది. అంటే ఈ వాల్యూ అనేది మనం సపరేట్ చేయాలి, 0.81 సపరేట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఏం చేయమన్నాడు, p(0 < x < 5 దగ్గర కనుక్కోమన్నాడు కాబట్టి 0కి 5కి ఇన్ బిట్వీన్ మధ్య p(1 + p(2 + p(3). సో దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఫైనల్గా 0.8 అనే వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమన్నాడు ఇక్కడ, p(0 < x < 4 వచ్చింది కాబట్టి అంటే 0 p(0 + p(1 + p(2 + p(3 + p++ 4 p(4) వరకు మనము యాడ్ చేసినట్లయితే మనకు k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. x అంటే మనం ఏం చేసుకోవచ్చు, x <= అన్నాడు అంటే x = 0 + p(1) అట్లా 5 వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. మీరు జాగ్రత్తగా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ x గ్రేటర్ అయిందనుకో 5 కన్నా, 1 మైనస్ చేయాలి, చేసేస్తే రిమైనింగ్ వచ్చేస్తుంది. 0కి 6కి ఇన్ బిట్వీన్ కనుక్కోవాలంటే అన్నీ యాడ్ చేస్తారు. p(x) = 1, p(x) = 2 ప్లస్ p(x) = 5 వరకు యాడ్ చేసేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద అవర్ సొల్యూషన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ ఇలా యాడ్ చేసుకుంటూ రావాలి. p(x) < p(x) = దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి టేబుల్లో వాల్యూస్. నెక్స్ట్ p(x) < 3 అన్నాడు అనుకోండి, x 0 నుంచి 3 వరకు తీసుకోండి, అన్నీ యాడ్ చేస్తారు. <= అంటే ఇవన్నీ యాడ్ చేసేస్తే మన టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి మనకు వచ్చిన వాల్యూస్ అనమాట.
ఫైనల్గా వచ్చిన వాల్యూస్ అని ఇక్కడ కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినవన్నీ కూడా ఇక్కడ రాసుకుంటాం. ఓకే, 2, 3. అదేవిధంగా మనకి ఏం కనుక్కోమన్నాడు, మీన్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో మీన్ వాల్యూ అంటే ఏమి, సిగ్మా 7p ఇంటూ ఎక్స్ కదా, అంటే 0 ఇంటూ 0. ప్రాబిలిటీ ఆల్రెడీగా మనకు తెలుసు, 1 ఇంటూ కే, 2 ఇంటూ 2k, 3 ఇంటూ 2k. ఇవంతా మనకి ఏమి ఎక్స్ ఇంటూ పీ కదా, ఆల్రెడీగా టేబుల్లో మనం ఎక్స్ తీసుకున్నాము. ఎక్స్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6. పీ ఆఫ్ ఎక్స్ అనేది ఏమి 0, 1, కేను 2k ఇవన్నీ వచ్చాయి. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ వస్తుంది. అదే వేరియన్స్ కనుక్కోవాలి. వేరియన్స్ అంటే పీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అనమాట, పీ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, పీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ 0 స్క్వేర్ ఒకటి, 1 స్క్వేర్, 2 స్క్వేర్ అని పీతో మల్టిప్లై చేస్తారు. అలాగే మల్టిప్లై చేసి ఈ వాల్యూస్ అనేది మనకి వస్తాయి అనమాట. ఓకే, see the another example. So sometimes మనకు given that f of x is equal to k by 2x, the probability of distribution random variable that k variable x is equal to 0, 1, 2, 3, 4 అన్నాడు. అంటే ఇక్కడ x ప్లేస్లో 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి టేబుల్ క్రియేట్ అవుతుంది మనకు. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఎలా ఉంది, ఇక్కడ x is equal to 0. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, 1, 2, 3, 4 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు f of 1 ప్లస్ f of 2 ప్లస్ f of 3 ప్లస్ f of 4 ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుంది. మనకి ఏమొస్తుంది, k/2, k/4, k/6, k వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఓకే, k వాల్యూ కనుక్కుంటాం. మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, x ఇంటూ p ఆఫ్ x లేదా x ఇంటూ f ఆఫ్ x. సో మనకి ఏమి 1 ఇంటూ f ఆఫ్ 1 ప్లస్ 2 ఇంటూ f ఆఫ్ 2 ప్లస్ 3 ఇంటూ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. k వాల్యూ కూడా ఆల్రెడీగా ఇక్కడ తెలుసు కాబట్టి అది తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తారు, రిమైనింగ్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, ఫైనల్గా మనకు వేరియన్స్ కనుక్కోవాలి కాబట్టి వేరియన్స్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, 1 స్క్వేర్ కే వాల్యూ తెలుసు కదా, 1 స్క్వేర్, 4 స్క్వేర్ ఇలా చేసుకుంటూ పోతే ఫైనల్గా మనకి ఇది వస్తుంది. లేదంటే ఇదంతా ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇదంతా సబ్స్టిట్యూట్ చేసుకోండి, మైనస్ మనకు వచ్చిన మీన్ వాల్యూ సపరేట్ చేస్తే మనకు వేరియన్స్ అనేది వస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లమ్. చూడండి, ద ప్రాబిలిటీ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ 0, 1, 2, 3, 4, 5, 6, p ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 3k, 5k, 7k, 9k, 11k, 13k. సో ఎక్స్ లెస్ దాన్ 4, ఎక్స్ గ్రేటర్ దాన్ 5 ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కే వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇవన్నీ యాడ్ చేయండి, ఈ 1కి ఈక్వల్ చేస్తే మనకు కే వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా సిమిలర్లీ మనకు ఎక్స్ లెస్ దాన్ 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 వస్తాయి. ఓకే, అవన్నీ ఒకటి యాడ్ చేస్తారు. టేబుల్లో మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూడండి, ఇక లెస్ దాన్ కాబట్టి k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 7k అన్నీ యాడ్ చేస్తే 3 వరకు మనకు కే వాల్యూస్ వస్తాయి. సో ఇవన్నీ కూడా p ఆఫ్ 3 లెస్ దాన్ x లెస్ దాన్ ఈక్వల్ 6, p ఆఫ్ x లెస్ దాన్ 4, p ఆఫ్ x ఈక్వల్ టు 5 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ 6. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేగా p ఆఫ్ x లెస్ దాన్ 2 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 0, p ఆఫ్ x ఈక్వల్ టు 1 దీనిలో సబ్స్టిట్యూట్ చేసి వచ్చేసి ఇది ఫైనల్గా మనకు వాల్యూ అనమాట. ఓకే, సో సిమిలర్ ప్రాబ్లం ఇక్కడ కూడా అంతే. చూడండి, ఫర్ ద డిస్క్రిట్ ప్రాబిలిటీ x ఇచ్చాడు, f ఇచ్చాడు. ఓకే, దీనికి k వాల్యూ కనుక్కోవాలి, అన్నీ యాడ్ చేయండి, 1కి ఈక్వల్ చేసి k వస్తుంది. మీన్ అంటే మీకు తెలుసు x ఇంటూ p ఆఫ్ x కావాలా, సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఓకే, చూడండి, k వాల్యూ వచ్చి -b ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేసుకోండి, అప్పుడు కే వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో కే వాల్యూ దిస్. నెక్స్ట్ మీన్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్, టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ అవి రెండు ప్రోడక్ట్ చేసుకోండి, ప్రోడక్ట్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి 56k స్క్వేర్, 21k స్క్వేర్ ఇదంతా సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఫైనల్గా వస్తుంది. వేరియన్స్ కావాలంటే పీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్, పీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మ్యూ స్క్వేర్ అంటే మనకు ఎక్స్ని స్క్వేర్ చేయండి, పీతో మల్టిప్లై చేయండి, అదేవిధంగా అన్నీ మల్టిప్లై చేసుకుంటారు. ఫైనల్గా కే వాల్యూ కూడా ఇక్కడ క్యాల్సియంలో మనం వచ్చిన కే వాల్యూ ఏదైతే ఉందో కే ప్లేసెస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద మీన్. అన్నీ సేమ్, మీన్ కనుక్కోమంటాడు, వేరియన్స్ ఇలా కనుక్కోమంటాడు అనమాట. యూ సీ ద డిఫరెంట్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ ద ఫ్రమ్ ఏ లాట్ ఆఫ్, చూడండి ఇక్కడ ఫ్రమ్ ఏ లాట్ ఆఫ్ 10 ఐటమ్స్ కంటైన్స్ 3 డిఫెక్టివ్స్ ఉన్నాయి. A sample of 4 items is the drawn random. Let the random x denotes the number of discrete items in the sample probability distribution x. Samples thrown the without replacement find out చేయమన్నాడు. సో మనకు యాక్చువల్గా x కెన్ టేక్ వాల్యూస్ ఆఫ్ 0, 1, 2, 3 ఆర్ 4. ఓకే, 0, 1, 2, 3. ఓకే, గివన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇచ్చాడు మనకు 10 ఐటమ్స్ ఇచ్చాడు. దానిలో గుడ్ ఐటమ్స్ 7 ఉన్నాయి, డిఫెక్టివ్స్
3 ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర తీసుకోవాలి. నో డిఫెక్టివ్ ఉన్నప్పుడు ఏమి అంటే ఏమి 7 కదా, 7c4 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ 10c4 చేస్తే మనకు ఇది వస్తుంది. ఓకే, అదే x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, 1 డిఫెక్టివ్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 3లో 1 డిఫెక్టివ్ ఉందనుకో, 3c1 ఇంటూ 7c3. ఓకే, అప్లై చేస్తే ఇది వస్తుంది. అదేగా 10c4తో డివైడ్ చేసుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ 2 డిఫెక్టివ్ ఉన్నాయి అనుకోండి, 3c2 ఇంటూ 7c2 బై 10c4 అప్లై చేస్తే వస్తుంది. ఫైనలీ మనకు ద x ఈజ్ ఈక్వల్ టు 3 డిఫెక్టివ్స్ ఉన్నాయి అనుకో, 3c3 7c1 వస్తుంది. డిక్రీజ్ అవుతూ వస్తుంది, అంటే 7 అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఓకే, 1 గుడ్ ఐటెం ఉందనుకోండి, 7/10c4. ఇవన్నీ కూడా మనకు వచ్చిన వాల్యూస్ అన్నీ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 0 1 2 3 రాసుకోండి. మనకు వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట టేబుల్. ఓకే, దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ లెట్ minimum of the two numbers of appear when a pairs of dice thrown once determine the discrete probability distribution expansion of the variance. ఓకే, చూడండి ఇక్కడ మనకు డైస్ అంటేనే 2 డైస్ అన్నాడు కాబట్టి 6 అనమాట. 6 పాసిబిలిటీస్ అంటే 6 ఇంటూ 6 కాబట్టి 36 అవుతాయి. సో కాబట్టి మనకు టేబుల్ 1 1 1 2 1 3 1 4 అట్లాగే 2 1 2 3 2 4 అటు 6 వరకు రాసుకుంటారు. 3 1 3 2 3 4 6 వరకు రాసుకోవాలి. ఇవన్నీ వస్తాయి. సో ఇవి రెండు మినిమం వాల్యూ అన్నాడు కాబట్టి మనకి ఏమొస్తాయి ఇక్కడ 1 + 1/2 చేయండి, 1 + 2/2, 1 + 3/2 ఇవన్నీ చేస్తే మీకు ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. అంటే 1 1 వచ్చేది శాంపుల్ స్పేస్ అనమాట. ఓకే, ఇలా రాసుకోవచ్చా దీన్ని? సో 1 1 1 నెక్స్ట్ 1 2 1 3 ఇట్లా వర్టికల్గా, ఇట్లా నెక్స్ట్ ఇది హార్జాంటల్ వర్టికల్గా ఇలా చేసుకుంటూ వచ్చారు. ఓకే, ద మినిమం వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ద మినిమం వాల్యూ ఆఫ్ 1 2 3 4 5 6, ద మినిమమ్ ఆఫ్ 1. ప్రతి దాంట్లో 1 ఉండే అవకాశం ఎక్కడెక్కడ ఉందో అవన్నీ తీసుకోండి. 1 ఉండాలి, మినిమం 1. 6 1 వరకు ఉంది. సో టోటల్గా నెంబర్ ఆఫ్ 11/36 వస్తాయి. నెక్స్ట్ అనదర్లో 2 కాంబినేషన్తో ఉండే వాల్యూస్ అనేది తీసుకోండి. 2 కాంబినేషన్ ఉండేటువంటి చూడండి, ఇక్కడ 2 కాంబినేషన్ ఏమేమి వస్తున్నాయి? ఇగో ఈ 1 2ను, నెక్స్ట్ 2 1 2 2 2 3 2 4 2 5 2 6 ఇలాగ 2 కాంబినేషన్ వచ్చేవన్నీ కౌంట్ చేసుకోండి. అట్లా 3 కాంబినేషన్, అట్లాగ 4 కాంబినేషన్, 5 కాంబినేషన్, 6 కాంబినేషన్, అవన్నీ 1 కాంబినేషను 11/36 ఉంది, 2 కాంబినేషను 9/36, 3 కాంబినేషన్ 7/36, 4 కాంబినేషన్ 5/36, 5 కాంబినేషన్ 3/36 అన్నీ కూడా యాడ్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాబిలిటీ. ఓకే, అలాగే మీన్ వాల్యూ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీగా తెలుసు p ఇంటూ ఎక్స్ అనమాట. సో 1 ఇంటూ 11/36, 2 ఇంటూ 9/36, 3 ఇంటూ 7/36, 5 ఇంటూ 36, 5 ఇంటూ 3/36 ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మీన్ వస్తాయి. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వేరియన్స్ సిగ్మా p ఆఫ్ x స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్. సో కాబట్టి x అంటే 1 స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 3 స్క్వేర్ అంటే 9, ఇవన్నీ చేసి మీకు వేరియన్స్ వస్తుంది. ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఈ 2 అనేది ఊతుకు వస్తే రూట్ వచ్చేస్తుంది. రూట్ వేస్తే మనకు అది స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. ఓకే, you see the another example here. Calculate the expansion of the variance of probability distribution x is equal to -1 0 1 2 3 and f 0.3 0.1 0.1 0.2. సో మీన్ కనుక్కోవాలంటే x ఇంటూ f ఆఫ్ x. సో కాబట్టి మనకి -1 ఇంటూ 0.3 0 ఇంటూ 0.1 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. వేరియన్స్ కూడా సిగ్మా x స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్, సిగ్మా x స్క్వేర్ అంటే f ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x సపరేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద క్యాలిక్యులేట్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సేమ్ అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ f ఆఫ్ x ఇంటూ దిస్ 0.3 ఇంటూ మల్టిప్లై చేసి ఇక్కడ కూడా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అనేది వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తారంటే, ఇవన్నీ యాడ్ చేస్తే మనకు రిమైనింగ్ వస్తాయి. ఓకే, సో ఏ ర్యాండమ్ వేరియబుల్ x. ఓకే,